తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తణుకులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు చేతుల మీదుగా గ్రంథాలయానికి సిమెంట్ బెంచీలు, ఫర్నిచర్ అందజేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. లక్ష్మీ థియేటర్ సమీపంలో చలివేంద్రం ప్రారంభించారు. బీవీఎస్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో పాపారావు నాయుడిని ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు పవన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో లయన్స్ చేస్తున్న సేవల గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి ఈ సంవత్సరం మాకు మిషన్ 1.5లో భాగంగా ఒక మెంబర్షిప్ డ్రైవ్ 23 మందితో ఒక క్లబ్ చార్టర్ చేసి దాన్ని మరి 40కి ఈ సంవత్సరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. అంటే 40 మంది సభ్యుల్ని ఒక సేవా రంగంలోకి కేవలం ఈ క్లబ్ ద్వారా వస్తున్నారు. దీనికి సర్వీసెస్ కూడా లక్షలాది రూపాయలు సర్వీస్ చేస్తూ మొన్న గత నెలలో జరిగిన మన వ్యాక్సిన్ హెచ్పి వ్యాక్సిన్ కార్యక్రమంలో కూడా సుమారుగా 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చి ఒక 4 లక్షల రూపాయల సర్వీస్ కాబట్టి కూడా సహకరించారు. అలాగే ఈరోజు జరుగుతున్న సర్వీస్ కార్యక్రమం సిమెంట్ బెంచ్లో అవనివ్వండి, అనుగుణంగా ఈ తణుకు క్లబ్స్తో పాటు ఈరోజు కొత్త క్లబ్ అయిన ఈ తారకపురి కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తూ అటు జిల్లాలోనే అటు మండలంలోనే మంచి మన్నలను పొందుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులు కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ర్యాపో తీసుకొచ్చి దానికి మైలేజ్ పెంచి మా లైన్స్ చేస్తున్న సంస్థల యొక్క సేవా కార్యక్రమం సుమారు కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల జరుగుతున్నాయి. దాన్ని ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు అందరికీ తెలియపరిచినందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. సార్ నేను వదిలేసాయి పవన్.